ఏంటే ఏమైంది అంత సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నావు? ఏం లేదులే, మా ఫ్రెండ్కి కొన్ని సలహాలు ఇస్తున్నా. అబ్బో ఏం సలహాలు ఏంటి? అదో పెద్ద స్టోరీలే. ఏ స్టోరీస్ అంటే నాకు భలే ఇష్టం, రెండు ముక్కలే చెప్పవా? అదే కిరణ్ తెలుసు కదా, వాడిని ఇంట్లో పెళ్లి చేసుకోమని సాగొడుతున్నారు. ఓ అవునా, సంబంధాలు ఏమైనా చూడాలా? ఎందుకు ఏం అక్కర్లా, వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. మళ్ళీ రెండో పెళ్ళి ఎందుకు చేసుకోమంటున్నారు? కట్నం కోసమా? అంటే వాడు పెళ్లి చేసుకున్నాడని వాళ్ళ ఇంట్లో తెలియదు. ఏదో మందు తాగినంత ఈజీగా చెప్పాడు మనోడు. సర్లే కానీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఇంట్లో పరిచయం చేయమను. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, వీడికి ఎవరు లేరని మాయ మాటలు చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంట. అబ్బా తమరు ఏం సలహా ఇచ్చారు మరి? ఆగు, పాపం చాలా టెన్షన్ పడుతున్నాడు నాన్న వాడు. మరి టెన్షన్ కాకపోతే నెల నెల ఏమైనా పెన్షన్ వస్తుందా ఏంటి? జోకులు ఆపు, ఏదన్నా ఐడియా ఇవ్వచ్చు కదా. మళ్ళీ వాడు ఫోన్ చేస్తాడు, ఏదో ఒకటి చెప్పు. అరే ఓ పని చేయమను, వాళ్ళ ఇంట్లో తెలియకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, అట్లాగే ఈ అమ్మాయికి తెలియకుండా వాళ్ళ ఇంట్లో చూపించిన సంబంధం చేసుకోమను. అలాగే అనుకున్నాడు కానీ వాళ్ళ ఇంట్లో ఒక సంబంధం తీసుకొచ్చారే, అది ఎవరు కాదు, వీడు ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడే ఆ అమ్మాయే. ఆ అమ్మాయి కూడా ఇంట్లో చెప్పలేదన్నమాట. మంచి మంచి కట్టుబాట్లు. నువ్వేం చేద్దాం అనుకున్నావు ఫైనల్గా? ఏముంది, పెళ్లి చేసుకున్న అమ్మాయికి విడాకులు ఇచ్చేసి మళ్ళీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోమంట, అంతే. లే లే వెళ్ళిపో వెళ్ళిపో, నువ్వు ఇక్కడ నుండి ముందు.